అసూయ. దీన్ని ఇంకొక విధంగా కుళ్ళు అని కూడా అంటారు, ఈర్ష్య అని కూడా అంటారు, పర్యాయ పదాలు వాటికి. అయితే దాని గురించి ఈరోజు నేను మీతో చెప్తా. అసూయ ఎందుకు వస్తుంది, ఆ అసూయని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. ముందు దేవుని వాక్యం చదువుకుందాం, తర్వాత నేను మీకు దాని గురించి వివరిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తంబూర్లతోనూ సంబరములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలదయు దావీదుకు 10,000 కొలదయు హతము చేసినది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు ఒక కోపం తెచ్చుకొని దావీదులకు 10,000 కొలదని నాకు 1000 కొలది అని శృతులు పాడిరే. రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకొనును. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఇసపు చూపు నిలిపెను. చాలు. ఇజ్రాయెల్ ప్రజలకు ఫిలిష్తీయులకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో గొల్లియాత్ అనేవాడు ఒకడు సవాల్ చేశాడు. ఏమిటి ఆ సవాల్ అంటే, మీరందరూ వచ్చి మాతో పోట్లాడబలేదు, మేమందరం వచ్చి మీతో పోట్లాడబలేదు, మీలో ఒక్కడు రండి నన్ను గెలవండి, మేము మీకు దాసులు అయిపోతాం, మీరు ఎవరైనా వచ్చే ధైర్యం ఉందా, దొమ్మ ఉందా అని పిలిచాడు. ఎవరు రాలేకపోయారు. ఎందుకంటే వాడు చూడటానికి 6 మూరల జానుడు ఉన్నాడు, మంచి కటౌట్. వాడిని చూస్తేనే భయం వేస్తుంది యుద్ధం తర్వాత సంగతి. అట్టున్నాడు మనిషి. ఇంకా ఎవరికి ధైర్యం చాలా. వాడు 40 రోజులుగా సవాల్ చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అక్కడికి చూడటానికి వచ్చాడు. వాడు మాటలు విని రోషం వచ్చేసింది. రోషం వచ్చి, జీవం గల దేవుణ్ణి తిడతాడా వాడు, సున్నతి లేడు వాడు మనల్ని దూషిస్తాడా, నేను పోతాను యుద్ధానికి అనుకొని అందరితో మాట్లాడాడు. సరే, యుద్ధానికి పోయాడు. ఫిలిష్తీయుని గెలిచాడు, తల నరికేశాడు, తల పట్టుకున్నాడు, తిరిగి వస్తున్నారు. అయితే ఇజ్రాయేల్కి ఒక ఆచారం ఉంటుంది, ప్రతి దేశానికి ఒక ఆచారం ఉంటుంది, ప్రతి వర్గానికి ఒక ఆచారం ఉంటుంది, ప్రతి జాతిలో ఒక ఆచారం ఉంటుంది. ఆ ఆచారాలు వాళ్ళు తప్పక చేస్తారు. అయితే వాళ్ళ ఆచారం ఏంటంటే, యుద్ధానికి పోయి గెలుచుకొని వచ్చేటప్పుడు ఇజ్రాయేల్ గ్రామాలన్నింటిలో నుంచి స్త్రీలు తంబూరు పట్టుకొని నాట్యమాడుతూ వాళ్ళకి స్వాగతాలు పలుకుతారు, జయధ్వనులు పలుకుతారు. ఎట్లా అనగా మీకు అదొకటి చెప్తా. ఇండియా పాకిస్తాను క్రికెట్ ఆడింది, ఇండియా గెలిచింది. ప్రతి ఊర్లో టపాసులు పేల్చి ఎగరతారు. గెలిచింది అక్కడ కదా. వీళ్ళు ఎందుకు ఎగిరేదంటే, అలా ఎగిరితే ఆనందం వాళ్ళకి, మన ఇండియా గెలిచింది అని ఎల డబ్బులు పెట్టుకొని టపాసులు తెచ్చుకొని వీళ్ళు ఎగిరి, అది వాళ్ళ అలవాటు. అయితే అక్కడ కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే, వాళ్ళు నాట్యం ఆడతారు, ఆ గెలిచిన వాళ్ళ గురించి పాటలు పాడతారు. అప్పుడు వాళ్ళు నాట్యం ఆడుతూ వచ్చి ఏం చేశారంటే, దావీదుకు 10,000 కొలదయు సౌలుకు 1000 కొలదయు శత్రువులను అసమ చేసిరని పాటలు పాడుకుంటూ వచ్చారు. ఆ మాట సౌలుకు నచ్చల. నేను రాజుని, దావీదు ఒక సామాన్యమైన కుర్రవాడు, వాడికి 10,000 ఏంది, నాకు 1000 ఏందని ఆ రోజు నుంచి అతని మీద ఇసపు చూపు నిలిపాడంట. ఏం చూపు? మనుషులందరూ మనం చూస్తుంటే అన్ని చూపులు ఒకటిగా ఉండవండి. మీకు దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. కొందరు చూపులు ఎట్లుంటాయంటే ఇసపు చూపులు ఉంటాయి, కొందరు దొంగ చూపులు చూస్తారు, కొందరు మొహ చూపులు చూస్తారు, రకరకాలైనటువంటి వరసూపులు కొన్ని, తర్వాత కొంతమంది దయగలిగిన చూపులు చూస్తారు. చాలా చూపుల గురించి బైబిల్లో ఉంది, దాని సందర్భం చెప్తా. కంటి చూపుతోనే చంపేయాలా ఎవరిని అని చూస్తున్నాడు. ఎవరు? సౌలు. ఎందుకు చూస్తున్నాడు? అతనికి అసూయ వచ్చేసింది. ఏమిటి అసూయ? నాకు 1000 కొలది, ఆయనకు 10,000 కొలదియా అని వచ్చింది. అసూయ ఎట్లా వస్తుందంటే, ఒక వ్యక్తి కంటే మనం ఎక్కువగా ప్రశంసించబడుతున్నప్పుడు ఆ వ్యక్తి మన మీద అసూయ పెట్టుకుంటాడు. ఇంకా ఒక వ్యక్తి కంటే మనం ఎక్కువ సంపాదించినప్పుడు ఆ వ్యక్తి మన మీద అసూయ పెట్టుకుంటాడు.
ఒక వ్యక్తి కంటే మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మన మీద అసూయ పెట్టుకుంటాడు. ఒక వ్యక్తి కంటే మనకు ఎక్కువ టాలెంట్లు ఉన్నప్పుడు ఆ వ్యక్తి మన మీద అసూయ పెట్టుకుంటాడు. ఇంకా కొన్ని మాటలు చూపిస్తే ఎట్లా వస్తుందో మీకు అర్థమవుతుంది. ఆదికాండం 26:14. ఇక్కడ ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. కరువు కాలంలో దేవుడు మాటిని దేవుడు ప్రకారం నడిచినందుకు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఆ దేశ ప్రజలందరికీ అసూయ వచ్చేసింది. ఒరే, ఎక్కడి నుంచో వచ్చి ఏంది ఏడకొచ్చి ఇంత అభివృద్ధి చెందాడు, ఇంత డెవలప్ అయ్యాడు, ఇంత బాగుపడ్డాడు, ఈయన్ని మనం ఇంకా వదిలేస్తే ఇంకా మనం లాభం లేదు, ఈయన ఏదో ఒక విధంగా తొక్కియాలా అని అతను తవ్వుకున్న బావిలన్నీ బుడి చేస్తూ వచ్చాడు. ఎవరు? ఎందుకయ్యా ఆ పని చేశారంటే అసూయ వచ్చేసిందంట. మనం అభివృద్ధి చెందుతుంటే కొంతమందికి ఏమొస్తుంది? అసూయ వస్తుంది. ఇంకా చెప్తాను చూడండి. ఆదికాండము 30 చదవండి. రాహేల్ ఎవరు? లేయా యొక్క చెల్లెలు, సిస్టర్. ఇప్పుడు అక్కకి పిల్లలు ఉన్నారండి, చెల్లెలకి పిల్లలు లేరు. ఇప్పుడు అక్క పిల్లలే నా పిల్లలు అనుకోవచ్చు కదా. అయితే ఆ మీద అసూయపడి, ఎవరి మీద? అక్క మీద. దానికి బిడ్డలు పుట్టడం ఏంది, నాకు పుట్టకపోవటం ఏంది, దానికి నాకు ఒకటే మొగుడు కదా, ఆ మొగుడు సంగతి తెలుసుకుంటా అని పోయి ఆయన మీద పడింది. ఎవరి మీద? యాకోబు దగ్గరికి వచ్చి అడుగుతుంది, దానికి గర్భఫలం ఇచ్చావు, నాకు ఇలా నువ్వే కదా నాకు భర్తవి, నాకు ఇస్తావా, నేను చావాలా అంట కూర్చుంది. ఎవరు? దావీదుగా యాకోబు బలి కోపం వచ్చింది. ఏమ్మా, నేను దేవుణ్ణా బిడ్డను తీయటానికి నువ్వేం అడుగుతున్నావు? దేవుడు ఆయనకి ఇచ్చాడు, తీసుకుంది, నీకు ఇస్తే కదా ఏం చేసేది, దేవుడిని అడుక్కోవాలి, కానీ నా మీదకి వచ్చి ఎగరుతున్నావు ఏందన్నాడు. ఇక్కడ గమనించాలా, వీళ్ళిద్దరు ఎవరండి? అక్క చెల్లెళ్ళే కదా. ఏం ఒకరికుంటే ఒకరు లేకుంటే ఏమి? అటు ఒప్పుకోదండి ప్రాణం ఏం చేయదు, ఒప్పుకోదు. ఏమంటది? దానికుంటాం ఏంది, నాకు లేకపోవటం ఏంది, నాకు కూడా ఉండాలి కదా అంటది. ఇంకొక మాట కూడా చదవనా? 37 ఆదికాండం 37:11. ఇక్కడ యోసేపు ఒక కల కన్నాడండి. ఆ కళ ఏంటంటే భవిష్యత్తులో యోసేపు గొప్పవాడు అవుతాడు, వీళ్ళందరూ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తారు, అంత గొప్పవాడు అవుతాడు. ఎవరు? యోసేపు. అది ఆయన ఏం చేశాడు? చెప్పుకున్నాడు బయటపడి. అదే ఆయన కర్మగాలి, ఆయన మీద కసి వచ్చేసింది. ఏమని? ఎవరు వాళ్ళు? సహోదరులే, పనిలే. మనలో అందరం అట్టు ఉండకుండా ఒకడన్నా పైకి వస్తే వాడు మనల్ని కాపాడుతాడు అనుకోవచ్చు కదా. ఎవరు? సహోదరులు. అట్లా అనుకోలేదంట. వాళ్ళు ఏమనుకున్నారు? అసూయపడ్డారు. అసూయపడి ఏం చేశారు? ఎప్పుడు అవకాశం వస్తుంది ఈయన తొక్కాలా అని చూస్తున్నారు. అసూయ తర్వాత మనిషిని ఏం చేస్తారు తెలుసా? తొక్కే ప్రయత్నం చేస్తారు. అయితే అవకాశం వచ్చింది, గుండ్లో పడేశారు చంపేద్దామని, అక్కడ ఆటంకం వచ్చింది, మళ్ళా తీసినారు, ఆమె పడేసేసారు. ఇది పేడ ఎరడైపోయింది అనుకున్నారు. ఎందుకని? అసూయ. ఏంది? ఈరోజు ఒక మనిషి బాగుపడుతుంటే దాన్ని చూసి ఆనందించే వాళ్ళ పర్సంటేజీ చాలా తక్కువ ఉంటుంది, అసూయపడే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టావనుకో, బంధువుని అందరిని పిలుచుకుంటావు కదా, బంధువుని పిలుచుకొని అందరికీ విందు చేసి పెడతావు. వచ్చిన అమ్మలు అక్కడ ఏమాడుకుంటారా? వీడు ఎవరిని ముంచినాడో, ఎంత పెద్ద ఇల్లు కట్టినాడో, ఎక్కడ సంపాదించాడు అబ్బాయిడా అని కొంతమంది మాట్లాడుకుంటారు. బయటకు పోయిన తర్వాత కూడా అక్కడ జరిగిన విషయాలన్నీ కథలుగా చెప్పుకొని, ఆ ఇంట్లో అది పెట్టాడమ్మా, ఇది పెట్టాడమ్మా, అది ఉందమ్మా, ఇది ఉందని చెబుతూ అసూయగా మాట్లాడతారు. ఎవరినో ముంచేసి ఉంటాడు వాడు, ఎక్కడో తెచ్చేసి ఉంటాడు, లేదంటే అంత డబ్బుతో ఏడ కడతాడే ఆవిడ ఇలా, అది మనం కట్టలేకపోతున్నామా, మనం కుదరటం లేదా, ఓడికి ఎట్ట కుదిరింది అని అసూయ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? అదే కాదు, ఒక మంచి వెహికల్ కొన్నావు, ఇంకా నీ స్నేహితులకి నీ బంధువులకు లేదు, అది ఇంకా దాన్ని చూసి
అసూయ వచ్చేస్తుంది. ఎందుకని? రే మనకు లేనిది వాడు కొన్నాడా, వాడు ఎట్ట మెయింటైన్ చేస్తున్నాడు, వాడు ఏదో కథంలో అని మన మీద చెడ్డగా మాట్లాడతాడు, చెడ్డగా చెప్పుకుంటూ వస్తారు. ఉదాహరణ చెప్తున్నా. ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నారు. ఒక ఆమె కొత్త చీర కట్టుకొని వచ్చింది. పక్కన ఆమె సంతోషంగా ఉంటుందా? చెప్పండి, ఎట్టుంటుంది? ఈ మనిషికి ఇంత డబ్బులు ఎట్టొచ్చినాయి, ఇంత చీర కట్టుకొని వచ్చింది, ఈ మనిషి ఎక్కడ సంపాదించింది, ఈ మనిషి కథ ఏంది అని ఆలోచిస్తూనే ఉంటుంది. పక్కన కూర్చొని. ఎక్కడ కూర్చొని? పక్కనే. మీరు అనుకుంటారు మా సహోదరి కూర్చొని ఉంది పక్కనని, కానీ ఆమె ఏమనుకుంటుంటుంది? ఏమనుకుంటుంది? ఈ మనిషి ఇంత చీర కట్టి ఇంత మెయింటైన్ చేస్తుందే, ఈ మనిషి కథ ఏంది, ఈ మనిషిని ఎట్ట తొక్కియాలా అని చూస్తుంటుంది. నిజమంటారా కాదంటారా? నేను చెప్పే సత్యాలే, అబద్ధం చెప్పట్లా. సమాజంలో ఉండదే చెప్తున్నా నేను. నువ్వు ఏదైనా పొలం కొన్నావు, ఏదైనా స్థలం కొన్నావు, కొంచెం అభివృద్ధిలోకి వచ్చావు, ఖచ్చితంగా నీ మీద అసూయ పడేవాళ్ళు ఉంటారు. ఏమంటారు? అసూయ పడేవాళ్ళు ఉంటారు. లేదా నీ బిడ్డలు బాగా చదువుతున్నారు, వాళ్ళ బిడ్డలు బాగా చదవటంలా, దానికి కూడా అసూయ వచ్చేస్తుంది. దేనికి? దానికి కూడా అసూయ వచ్చేస్తుంది. అంటే సమాజంలో సాతాడు అలాంటి బాణాన్ని వదిలిపెట్టున్నాడు. అది ఇప్పుడు కాదు, అప్పటి నుంచే. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు వచ్చి దేవునికి అర్పణ ఇచ్చారు, కయ్యను ఏబేలు. ఆ ఏబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడు, కయ్యను అర్పణ దేవుడు తీసుకోవాలా. పోనీలే, నన్ను తీసుకోకుంటే పోయినాడు, మా తమ్ముడు నన్ను తీసుకున్నాడు అన్నాడా? ఈ సంగతి ఎడ తేలుస్తాడు చూడు. నేను ఎవరి సంగతి? చంపినాడు కదా, దానికి కదా చంపిందా? దేనికి? అసూయ చేతనే కదా చంపినాడా? లేకుంటే ఏం తప్పు చేశాడండి ఏబేలు? ఆయన చేసిన తప్పేం, ద్రోహం ఏంది? దేవుడికి అర్పణ ఇచ్చుకున్నాడు. ఆయన వంతు ఆయన, ఈయన వంతు ఈయన ఇచ్చుకున్నాడు. ఆయన ఎట్లా ఇయ్యాలో ఆలోచించుకొని మంచి అర్పణ తెచ్చి దేవుడికి ఇచ్చాడు. ఇష్టమైంది దేవుడు తీసుకున్నాడు, అంగీకరించాడు, మెచ్చుకున్నాడు. ఈయన అర్పణ తీసుకోలేదు, మెచ్చుకోలేదు. ఎవరిని? అప్పుడు వాడు ఇదే కథ. వాడు ఉండబట్టి కదా నా అర్పణ దేవుడు వద్దన్నాడు. వాడిని తీసేస్తే అప్పుడు నా అర్పణే కదా దేవుడు తీసుకున్నాడు అనుకున్నాడు. దేవుడు ఇతని దేశదిమ్మని చేస్తాడని సంగతి తెలియదు వాడికి. అది తెలుసుంటే ఆ పని చేస్తున్నాడు. అయితే ఈరోజు కూడా చాలామందిలో అలాంటి అసూయ ఉంది. మన బంధువుల్లో ఉందండి, మన స్నేహితుల్లో ఉందండి, మన ఇరుగు పొరుగు వారిలో ఉంది. మీరు అనుకుంటారు మంచోళ్ళు అనుకుంటాం మనం, కానీ అవకాశం వస్తే తొక్కాలని వాళ్ళు చూస్తుంటారు. ఏంది? అవకాశం వస్తే తొక్కాలని వాళ్ళు చూస్తుంటారు. అయితే ఎందుకు వాళ్ళకి అట్లా అసూయ కలుగుతుంది అంటే మనం కూడా దాన్ని ఎట్లాగా జయించుకోవాలని కూడా చెప్తాను. ఇంకో మాట చదవండి, తర్వాత చెప్తా. మత్తయి సువార్త చూడండి 27:18. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసురా అని వారిని అడిగిను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించడాన్ని ఆయన ఎరిగి ఉండిను. చూడండి, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు సిలువేశారు? సిలువేసింది ఎవరా? అన్యులా? వాళ్ళ మనిషి, ఆయన మనుషులే, యూదులే సిలువేసింది. ఎవరో బయట వాళ్ళు కాదు, యూదులే సిలువేసింది. ఎందుకు వేశారు? అసూయ. ఇతను చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఇతను చాలామంది ఫాలో అయిపోతున్నారు, ఇతని దగ్గరకు చాలామంది జనం వచ్చేస్తున్నారు, ఇతను డెవలప్ అయిపోతున్నాడు, పేరు వచ్చేస్తుంది ఈయనకి, ఈయన తొక్కాలా, ఈయన చంపాలా అని ఏం చేశారు? ప్రయత్నం చేశారు. అవకాశం వచ్చింది, యూదా అప్పగించాడు, సిలువేశాడు. దేని చేత? లేకపోతే పిలాతు దాన్ని తెలుసుకొని ఆయన తెలివిగా అడిగాడు. ఏమని? వాళ్ళకు ఒక అలవాటు ఉంది ఆ దేశంలో కూడా. మనం కూడా ఖైదీలుగా ఉండే వాళ్ళని ఆగస్టు 15కి జనవరి 26కి విడుదల చేస్తారు, సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని. గాంధీ జయంతి అప్పుడు అలాంటప్పుడు అక్కడ కూడా ఒక ఆచారం ఉంది. వాళ్ళకి పండగ వచ్చినప్పుడు ఒక ఖైదీని, వాళ్ళు కోరుకున్న ఖైదీని విడుదల చేస్తారు. అప్పుడు ఆ కోణంలో, ఆ విధానంలో యేసు ప్రభుని బయటకు పంపించాలని ప్లాన్ చేశాడు పిలాతు.
అడిగాడు, మీకు బరబ్బా కావాలా పిలాతు కావాలని అడిగాడు. అప్పుడు ఏం అడుగుండాలి వాళ్ళు? మా మనిషి యేసయ్యా, ఆయన వదిలేయండి అయ్యా అనగా చెప్పాలా? ఆహా, మాకు యేసుప్రభు వద్దు, మాకు ఆ దొంగ ఉన్నాడే, బందిపోడు దొంగ, వాడిని పంపించండి, మళ్ళీ మమ్మల్ని దోసుకుంటాడు వాడు వచ్చి. ఎవరు? బరబ్బా అని ఓని కోరుకున్నారు. ఎవరిని? బరబ్బాని కోరుకున్నారు. ఎందుకు యేసయ్యని కోరుకోలేదంటే అసూయ. ఏంది? ఈరోజు కూడా సమాజంలో ఇలాంటివి ఉన్నాయి. ఆ సమాజంలో మనం బ్రతుకుతున్నాం, ఆ సమాజంలో మనం ఉంటున్నాం, ఆ సమాజం మధ్యలో మనం తిరుగుతున్నాం. అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తానండి. ఇందాక ఆదికాండం 37లో మీరు 10వ వచనం చదివారు కదా, అది మళ్ళీ చదవండి. వింటున్నారా? కరిన కళ చెప్పటమే అతను చేసిన తప్పు. ఇప్పుడు నీకు ₹1,00,000 జీతం వస్తుందండి, నువ్వు చెప్పకూడదు, అది నీ ఇష్టం. వాళ్ళు చెప్పాలనుకుంటే నీకు ముఖ్యమైన వాళ్ళకి చెప్పాలా. 10 మంది చెప్తే ఏమిటంటే వాడికి ₹1,00,000 జీతం అంటమ్మా, ₹1,00,000 సంపాదిస్తున్నాడా అని నీ మీద ఆశ వచ్చేస్తుంది. ఎందుకంటే కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. ఏంది? నేను 10,000 సంపాదించాను అన్నాను అనుకో, చెప్పకూడదు. చెబితే ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు నేను చెప్పి తండా తెచ్చుకున్నాడు. ఏమని? నాకు ఇట్ట కళ వచ్చింది, నేను భవిష్యత్తులో ఇట్ట అవుతాను అన్నాడా? అప్పుడు వాళ్ళకి అసూయ వచ్చేసింది. కొన్ని విషయాలు మనం చెప్పకుండా ఉండాలి. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు తండ్రికి కూడా చెప్పాడు. తండ్రి ఏం అసూయ పెట్టుకోలే, గద్దిచ్చాడు. రే ఏంది పని రాను అట్ట అంటా ఉన్నాడు. తండ్రి మనం ప్రేమించేవాడు, ఎప్పుడు మన మీద అసూయ పెట్టుకోడు. కానీ అట్ట కాదు, కొందరు అట్ట కాదు. కొంతమందికి చెప్పినావా వాళ్ళకి అసూయ వచ్చేస్తుంది. అందుకని ఎక్కడ చెప్పాలో ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు, వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు నువ్వు ఒకవేళ గొప్పగా చేయగలిగినా కూడా ఎవరన్నా వచ్చి పలానా సిస్టర్ భలే వంట చేసేది అన్నారు అనుకో, నువ్వు ఎగిరి పడకూడదు. ఏం చేయాలా? అమ్మా, మీ అనుభవం ముందు నా అనుభవం ఎంత, నేను ఎంత చేయగలుగుతాను? నువ్వు పెద్ద అనుభవం ఉన్నదాన్ని, ఏదో ఈ ఒక్క కూరలో నేను చేసిన, మిగతా అన్ని నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు అని ఆమెకి చేయగలిగిన ఏదైనా ఉంటే, ప్రతి మనసులో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని టాలెంట్లు ఉంటాయి, వాటిని తీసుకొని వాళ్ళని మనం పొగడాలా. ఏం చేయాలా? నీ దగ్గర నుంచే కదంట ఎలీసయ్య నేను నేర్చుకుందా అన్నావు అనుకో, ఇంక ఎలీసయ్య ఎక్కడికి వెళ్ళిపోతాడు? పైకి వెళ్ళిపోతాడు అంతే. ఇంకేముంది? ఇంక మనల్ని ఏమన్నాడు ఎలీసయ్య. అటు కాకుండా నా సంగతి నీకు తెలుసు ఎలీసయ్య, నా టాలెంట్ నీకు తెలుసా అన్నావు అనుకో, ఒరే నా దగ్గర ఉన్నాడు నా ఎలీసయ్య, నన్ను నా కాడు ఉన్నాడు బదరు, ఇప్పుడు నన్ను అంటున్నాడే అని ఇక నా కారాలు మిరియాలు లోపల నోరుతుంటాడు ఏదే. అందుకని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఒక మెట్టు తగ్గాలి. ఒకవేళ నువ్వు బాగా చేసావు, నిన్ను ఎవరైనా ప్రశంసిస్తున్నారు, అక్కడ నిన్ను తగ్గించుకోవాలి, హెచ్చించుకోకూడదు. ఇప్పుడు అత్తా కోడలు కాబట్టి చెప్తా ఒక మాట, మీకు పనికి వస్తుంది. కోడలు బ్రహ్మాండంగా చేసింది, ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారు, బా మీ కోడలు అటు చేసింది ఇటు చేసింది అది ఇది అంటున్నారు. అత్తకు నచ్చదు. అత్తనే ముందు మెచ్చుకోవాలనుకుంటుంది అత్త ఎప్పుడైనా. మీరు చెప్పండి, వాళ్ళని అడిగితే బాగుంటుందా? ఎందుకంటే నేను ముందు దాన్ని కదా, ముందు ఎవరు? నేను కదా, ముందు నన్ను కదా అనుకోవాలి. కాబట్టి నన్ను అనకుండా నా కోడళ్ళు అంటున్నారు అంటుంది. అప్పుడు కోడలు ఏం చేయాలా? మా అత్తమ్మ ముందర మేము పనికిరాము, బ్రహ్మాండంగా చేస్తుందామి అని చెప్పాలి. ఇల్లు ఎవరు చెప్పారు అనుకో, అవునమ్మా మా కోడలతో మీరు వస్తారు పోటీ అంటుంది అత్త. మళ్ళా ఆమె అంటుంది. ఆ టెక్నిక్ తెలియక కొంతమంది, అవును మా అత్తకంటే మేము ఆ గొప్ప తెలియగల వాళ్ళని బాగా టాలెంట్ ఉన్నాం అనుకుంటారు. అత్త దుఃఖ ఎక్కడ తొక్కేస్తుంది. అప్పుడు అవునా ఇక లే. అందుకని ఏం చేయాలా? అలాంటప్పుడు ఒక మెట్టు మనం తగ్గి ఏం చేయాలి? వాళ్ళని గణపరచాల్సిన వాళ్ళని మనము గణపరచాలా. నేను చెప్పేది సత్యమా అసత్యమా? సత్యమే. అలా చెప్పలేదు అనుకో, నువ్వు అత్తగాడు కాపురం చేయలేవు.
చాలా కష్టం, చాలా ఇబ్బంది వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక దగ్గర పని చేస్తున్నాం, ఒక యజమాని ఉన్నాడు నీ దగ్గర. యజమాని కంటే నీకు బాగా వర్క్ తెలుసు. ఎప్పుడు నేను గొప్ప అని చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? యజమానే గొప్ప. ఎవరు గొప్ప? ఎందుకని? ఆయన పని నీకు ఇచ్చాడు. ఆయన అంత మొత్తం అయింది ఎవరిది? యజమానిది. ఆయన లేకుండా నువ్వేం చేస్తావు? నువ్వెక్కడ నీకు టాలెంట్ ఉన్నా కూడా ఏం చేసుకుంటావు? ఆయనే గొప్ప. నీకు టాలెంట్ ఉంది కాదంటలా. కానీ నిన్ను ఎవరైనా వచ్చి ఆ యజమాని ముందర వచ్చి ఇలాగ అన్నారనుకో, ఇదిగో ఫలానా సహోదరుడు మీ దగ్గర ఉండి ఆయన భలే పని చేస్తాడండి, నాకు ఆయనే కావాలండి అన్నారనుకో. అసలు ఆయనకు తెలిసినట్టు ఎవరు తెలియదండి మీ కాడ అని అన్నారనుకో. అప్పుడు నువ్వు అక్కడ ఉంటే నువ్వేమనాలా? ఇదంతా మా యజమాని వల్ల నాకు నేర్చుకున్నానండి. మా యజమాని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను నేర్చుకున్నా. మా యజమాని ద్వారా ఇది నాకు వచ్చింది అని నువ్వు చెప్పాలి అక్కడ. హల్లెలూయా. చెప్పలేదనుకో, నీకు ఉద్యోగం ఊడిందే తర్వాత. ఎందుకని? అసూయ వచ్చేస్తుంది. ఏమొస్తుంది? అందుకని ఏం చేయాలా? నా యజమాని గొప్ప, సత్యం అది. ఎందుకంటే ఆయన గొప్పే. మీ తల్లిదండ్రులు గొప్ప, మీరు గొప్ప, కానీ ఎవరు గొప్ప? అదే నేను కూడా చెప్పేది. ఆయన యజమాని ఏంది? మనం పని చేసుకుంటున్నాం, మన టాలెంట్ ఉంది కాదంటలా, కానీ ఆయన యజమాని. ఆయన్ని మనం కనపరచాలి. సరే, నా విషయం చెప్తానండి. కొన్ని విషయాలు జరిగిన విషయాలే కొన్ని చెప్తా. చాలా ఉన్నాయి, అవన్నీ నీకు ఇప్పుడు చెప్పలేను, కొన్ని చెప్తా. ఒకరోజు ఒక చర్చిలో మ్యారేజ్ జరుగుతుంది. నేను వాక్యం చెప్పి ఆ రోజు ఆ చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే 128వ కీర్తనలో చెప్తున్నా, ద్రాక్షావల్లి శ్రీ ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందని దాని గురించి ఒక ప్రత్యేకమైన పాయింట్ తీసుకొని వివరించాను. అక్కడ చాలామంది పాస్టర్లు వచ్చున్నారు. వాళ్ళు కూర్చొని లోపల డిస్కషన్ చేస్తున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి మనం సేవ చేస్తున్నాం, ఇలాంటి పాయింట్ మనకి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మనం చెప్పలేదు, ఈ విధంగా మనం చెప్పలేదు అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన ఎక్కడ ట్రైనింగ్ చేశాడు, ఆయన ఆ విధంగా చెప్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. నేను వాకిటి కాడ పోయేటప్పుడు అది వినబడింది నాకు. నేను విన్నా. లోపలికి బాగానే కూర్చోమల్లా అక్కడ అందరికి భోజనం సేవకులకి నన్ను కూర్చోమల్లా. అప్పుడు ఒక ఆయన అడిగేశాడు, పాస్టర్ గారు మీరు మాకంటే బాగా చెప్తారండి, మీరు మాకాడ ఏం కూర్చొని తింటారో అన్నాడు. భలేవాళ్ళు కాదు సార్, మీరెక్కడ నేనెక్కడ, ఏదో 4 మాటలు ఈరోజు చెప్పగలిగాను, కానీ నేను మీ అనుభవం ఎంత సార్, సామర్థ్యం ఎంత, అసలు మీరు ఎన్ని చెప్పు ఉంటారు, ఏదో ఒక పెళ్ళిలో నేను చెప్పినాను కానీ అన్న. బ్రదర్ కూర్చోండి, ఏంది టక్కన బ్రదర్ కూర్చోండి తినండి, బదర్కి 4 ముక్కలు అన్నాడు. ఇది నేను ఆ మాట అనుకుంటే అక్కడ పోగలేదు. నాకు దేవుడు మనకు కొన్ని నేర్పించున్నాడు, ఎక్కడ ఎప్పుడు ఎట్ట మసులుకోవాలని. అయితే ఆ మాట మనం అనలేదనుకో, ఇంకా వాళ్ళు నన్ను మళ్ళీ పిలవరు. ఎందుకని మళ్ళీ పిలవరు? నన్ను వాడుకోరు వాళ్ళు. ఎందుకు వాడుకోరు? అసూయ వచ్చేస్తుంది. ఈడుగాని వస్తే మనల్ని తొక్కేస్తాడు, ఈడి మాటలు ఎక్కువ వింటారు, మనల్ని రానీడు, మనల్ని మాట ఎవరు వినరు అని మనల్ని పిలవరు. అయితే నాకు అప్పుడే అర్థమైపోయింది కాబట్టి నేను అక్కడే కిందకి వెళ్ళిపోయినా. వాళ్ళ ముందరే కిందకి వెళ్ళిపోతే అప్పుడు సరే లేలే అట్టనే కూర్చో అన్నారు. లేకపోతే అసూయ వచ్చి ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తా. ఈ గూడూరులోనే చాలామంది మన మీద అసూయ పడిన వాళ్ళు ఉన్నారు. కుమార్ బదురు అక్కడి నుంచో వచ్చి ఆయన ఎంత సంఘం కట్టాడు, అంత సంఘం కట్టాడు, అది కట్టాడు, ఇది కట్టాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని రకరకాలుగా. తర్వాత నేను నెల్లూరు పోయిన తెలిసింది. ఆయన వెళ్ళే ఏదే మనదే రాజ్యం, మనమే కదా ఇక్కడ. నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నా పని నేను చేస్తూనే ఉంటా. ఏది అది జరుగుతూ ఉంటుంది. యేసేపు ఐగుప్తుకు పోయినా దేవుడు ఆయన తోడున్నాడు కాబట్టి ఆయన పని జరిగించుకుని ఉంటాడు. ఈ విధంగా చాలా పర్యాయములు నేను ఎదుర్కొన్నాను, హ్యాండిల్ చేసుకున్నాను. అటు సాతాను ఏం చేస్తుంది? అసూయ పుట్టించేస్తుంది. కానీ అప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మనం హ్యాండిల్ చేసుకోవాలా, లేకపోతే అసూయ శాతం తొక్కి పడేస్తాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు.
అందుకని నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒక మెట్టు తగ్గు. ఏంది? ఒక మెట్టు తగ్గు. తప్పేం లేదు, తప్పలేదు. నువ్వు తగ్గించుకుంటే యేసయ్య హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, తగ్గించేస్తాడు. అతను ఏముండదు నీకు. అందుకని యేసయ్య చెప్పిన స్తోత్రం ఏంటంటే, నువ్వు పైకి బాబాక నాయనా, నువ్వు కిందకి పోతుండు, నేను పైకి తెస్తుంటాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు చాలామందికి అది తెలియటంలే, అది తెలిస్తే తగ్గించుకుంటారు, వాళ్ళు హెచ్చించబడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా సమాజంలో ఉంది, అసూయ అనేది ఉంది. మనం 10 మంది మన సైడ్ చూస్తుంటారు, అందరి కళ్ళు ఒకటిగా ఉండవండి. మీకు తెలుసా, కొంతమంది చూస్తే చెట్లు కూడా ఎండిపోతాయి, పచ్చని చెట్టు కూడా మాడిపోద్దండి. వాళ్ళ కళ్ళు పవర్ అలాంటిది, వాళ్ళు అటువంటి వాళ్ళు మనుషులు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అంటుంటే నాకు తెలియదు, అది తర్వాత నాకు అది నా అనుభవం వచ్చిన తర్వాత తెలిసింది. కాబట్టి మనుషులు కళ్ళు అలా ఉంటాయి, అందరి కళ్ళు ఒకటిగా ఉండవు. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తానండి, ఇందాక కొన్ని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ కొన్ని చెప్తా. ఇల్లు కట్టావు, అందరిని పిలిచావు, వాళ్ళందరి ముందు ఒక మాట చెప్పాలా, మా బంధువులందరూ లేకుంటే ఇంతలా ఇల్లు నేను కట్టుకుంటానా? వాళ్ళందరి సలహాలు, సపోర్టు, సహాయం ఇచ్చేని బట్టి నేను మీ అందరి దయ వల్ల ఇల్లు కట్టుకుని అన్నారు అనుకో, ఇంకా నీ మీద అంత ఆశ ఉండదు. ఎందుకు? వాళ్ళు చల్లబడిపోతారు. ఎవరు? వసూలను చల్లబడిపోతారు ఆ మాటతోనే. లేదన్నావు అనుకో, ఇంక తెల్లారి నుంచి చూడు ఆ ఇంటి గురించి కథలుగా చెప్తారు. ఏమని? ఇంకా అసూయ వచ్చేస్తుంది నీ మీద. నీతో బాగా మాట్లాడేవాడు కూడా పక్కదులకి వెళ్ళిపోతాడు. కాబట్టి అందుకని ఏం చేయాలా? దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలా. ఒక వ్యక్తికి మంచి జాబ్ వచ్చింది, ఆ వ్యక్తి ఏం చెప్పాలా? నాకు జాబ్ వచ్చింది, 2 లక్షల జీతం అని చెప్పకూడదు. మీ అందరి ప్రార్థన వల్ల, మీరు చేసిన ప్రార్థన వల్ల, మా సేవకుని ప్రార్థన వల్ల, మీ అందరి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవాలి. అప్పుడు అందరికీ సంతోషంగా చెప్పండి. ఎటువంటిది? సమాధానంగా. ఎందుకంటే ప్రార్థన చేసింది వాస్తవమే కదా, ప్రార్థన చేసింది వాస్తవమే కదా, అబద్ధమేం చెప్పట్లేదు నేను, సత్యమే చెప్పాలా. ప్రార్థన చేసింది వాస్తవే. కాబట్టి అందరి సహాయం లేకుండా వస్తుందా? అందరి సహాయం వల్లనే. అయితే ఈరోజు చాలామందికి ఆ చెప్పుకునేది తెలియదు. ఏది? చెప్పుకునేది తెలియదు. ఆ చెప్పుకోవటం తెలియకపోతే మనకు మళ్ళా ఇబ్బంది వస్తుంది. చెప్పే విధానం కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ విధంగా నాకు పని అయిందండి, ఈ విధంగా జరిగింది, మీరు అందరూ ప్రార్థన చేశారు, బాగుంది అని చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది. హల్లెలూయా. అయితే కొంతమంది అటు చెప్పరు. నేను ప్రార్థన చేసి ఏకాజామున లేచి దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన విని నాకు గొప్ప కార్యం చేశాడు అంటే ఈ ఒకటే ప్రార్థన చేస్తే అయిపోయిందా? సంఘం చేసిన ప్రార్థన ఎటపోయా, మేము చేసిన ప్రార్థన ఎటపోయా అనుకుంటారు ఆడ వాళ్ళు విన్నవాళ్ళు. అట్ట ఎప్పుడూ చెప్పకూడదు. ఏం చెప్పాలా? మీరందరూ చేసిన ప్రార్థనకి మన దేవుడు ఆలకించి నాకు సహాయమో అని చెప్పాలా. అది చాలామందికి అది తెలియటంలే. అటు చెప్పకపోతే మీకు మీ మీదకి అసూయ వస్తుంది. చెప్పే విధంగా చెప్పాలి. తర్వాత లోకంలో ఉన్న వారికి అసూయ ఉండొచ్చు, మనకు ఉండకూడదు. చూడండి, బైబిల్ చూద్దాం. 1 కొరింథీ 3:3. మీరు అసూయ కలహం ఉంటే మీరు ఎట్లా నడుచుకుంటున్నారు? శరీర సంబంధంగా నడుచుకున్నారు, కానీ మీరు ఇంకా ఆత్మీయులుగా మారలేదు. తర్వాత తీతు రాసిన పత్రిక తీసుకోండి, తీతు 3:3. చూడండి, పూర్వం అయితే మనకు అసూయ ఉన్నాయి, కలహములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు? దేవుని దగ్గర రాకముందు అవి ఓకే, అందరికి ఎట్టుందో మనకు కూడా అట్టుంది. ఇప్పుడు నువ్వు కడగబడ్డావు, రక్షించబడ్డావు, నీకు అది తగదు, నీలో ఉండకూడదు. ఎవరైనా నీ సహోదరుడు బాగుపడ్డాడంటే నువ్వు సంతోషించాలి. ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందపడాలి. నీ సహోదరుడు ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కుంటే నువ్వు ఆనందపడాలి.
నీ సహోదరుడు ఏదైనా మంచి కార్యం చేసుకుంటే నువ్వు ఆనందపడాలి. నేను బైక్ కొనుక్కున్నా, తర్వాత మన సహోదరులు బైక్ కొనాలనుకున్నప్పుడు నేనే వెళ్ళి మంచి బైక్ సెలెక్ట్ చేసి కొంచెం డిస్కౌంట్ ఇప్పించి కొనిచ్చిన. నేను కొంటే మళ్ళీ ఆవిడ బైక్ కొంటాను అనుకోలే నేను. ఎందుకంటే మన సహోదరుడు అతనికి బైక్ ఉన్నది అనుకో, ఎక్కడికన్నా పోవాలంటే ఆయన బైకు నా బైక్ వేసుకొని పోతాం కదా. హల్లెలూయా. అని అట్ట ఆలోచిస్తాను నేను. కొంతమంది అట్ట కాదు, నీకు బైక్ కావాలంటారా, నీకు బైక్ అవసరమా అంటారు. అంటే బైక్ నేను దోలాలా కానీ నువ్వు తాళు. కొంతమందికి ఒకవేళ ఏదైనా కొనుక్కోవాలని చెప్తే వాళ్ళు సంతోషపడరు, ఆనందించరు. కానీ మనమేం చేయాలా? సంతోషించాలి. నేనైతే నిజంగా మీరు ఏది కొనుక్కున్నా ఏది చేసుకున్నా దేవుని తర్వాత, దేవుడు అంతటోనే చెప్పకూడదు, తప్పది. దేవుని తర్వాత ఆనందించేవాడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కార్యమైనా చేసుకొని సంతోషపడతాను నేను. సంతోషంగా ఉండాలి. ఇదిగో మా బ్రదరు మా సిస్టర్ చేసుకున్నాను, సంతోషం ఉండాలి. అంతేగాని ఆ మనసుకి ఎట్ట చేసుకుంటుంది, మనకు రాలేదే, ఆ మనసుకి అన్ని ఎట్ట వస్తున్నాయి అనుకోకూడదు. అట్ట అనుకుంటే దేవుడు మనం దొక్కుతాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. చూడండి చివరి మాట, 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఎవరండి? దావీదుకు 10,000 నాకు 1,000 అని ఈర్సు పెట్టుకున్నాడే ఆయన సౌలు. దావీదు ఎవరండి? గొల్యాతుని హతమార్చినటువంటి వాడు. అక్కడి నుంచి పడిందండి వాళ్ళిద్దరి గొడవ. ఎక్కడి నుంచి? ఆ పాటే కొమ్మ ముంచింది. ఏ పాట? దావీదుకి 10,000 సౌలుకి 1,000 అనే పాడేరే, ఆ పాటే కొమ్మ ముంచింది. ఇప్పుడు ఆ పాట వల్లనే వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? ఆశయం వచ్చేసి, గొడవ వచ్చి, వైరం వచ్చేసింది. అయితే సౌలు అంత తేలిక వదలలేదండి. ఫస్ట్ ప్లాన్ చేశాడు, బిడ్డనిచ్చి చంపాలని. ఎవరినిచ్చి? కూతుర్నిచ్చి దావీదుని చంపాలని చూశాడు, కుదరలా. తర్వాత ఫిలిష్తీయుల చేత చంపించాలని చూశాడు, కుదరలా. ఆ తర్వాత మళ్ళా ఆయనే చంపడానికి రంగంలో దిగాడు. కానీ రోజు రోజుకి ఆయన కుటుంబం దెబ్బతినిపోయింది, ఈయన కుటుంబం పైకి వచ్చేసింది. ఎందుకని? అసూయ అతనిలో పెట్టుకొని అతను చంపాలని, పాడు చేయాలని చూశాడు. ఒక రాజు ఏమి లేనివాడు అయిపోయాడు, అంతే. అసూయ అంత ప్రమాదం. హల్లెలూయా. అసూయ చాలా ప్రమాదం. ఒకవేళ మీకుంటే ఎవరి మీదైనా ఈరోజు ఇక్కడే వదిలిపెట్టేయాలి దాన్ని, లేకపోతే అది లోపల ఉండే కొంది మిమ్మల్ని దొక్కేస్తుంది. మీరు పోతారు కిందకి, ఎవరికుందో వాళ్ళు తొక్కి కింద కనబడిపోతారు. సౌలు దినానికి ఏమైపోయాడు? రాజు ఏందని నిలసించిపోవటం, రాజ్యమే అయింది. ఏంది? రాజ్యమే అయింది. ఆయన ఎందుకు నిరసించిపోవటం? అసూయ. ఏంది? అసూయ చేత నిరసించిపోయాడు. కాబట్టి మనకి దేవుని బిడ్డలకు అసూయ ఉండకూడదు. అది మనకు వచ్చినా కూడా దాన్ని తీసేసుకోవాలి. నా సహోదరులు బాగుపడ్డారు, దేవునికి స్తోత్రం అని చెప్పాలి, దేవానికి స్తోత్రం అని చెప్పాలి. అంతేగాని అసూయ పెట్టుకొని వాడు ఎట్టొస్తాడు చూస్తాను, వాడిని ఎట్టతో తొక్కేస్తాను, అది చేస్తాను, నిన్ను దొక్కేస్తాడు దేవుడు. కాబట్టి మన సహోదరులు ఎవరైనా ఏదైనా మంచి జరిగినా, మంచి చేసుకున్నా, ఒకవేళ ముందుకు వచ్చి ఏదైనా నడుస్తున్నా మీరు ఎవరు అసూయ పడకూడదు. ఒకవేళ ఇప్పటికే మీకు ఏదైనా అసూయ ఉంటే తీసేసేయండి. తీసేసి దాన్ని దేవునికి అప్పగించుకొని అందరిని ప్రేమించండి, అందరిని దీవించండి. మనకు నష్టం లేదు దానివల్ల. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. కాబట్టి దీవిస్తావా? అసూయ వద్దు మనకి, కలహములు వద్దు మనకి, సమాధానంతో నడుచుకుందాం. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి, తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. మా అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు.
బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.